పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్, నీ మనసు దోచుకున్నవాడు. అతడికి సర్వం తెలుసు. మీ పెళ్ళి అనుకున్నట్టుగా అయితే నేను మిమ్మల్ని ఆశీర్వదించి కలకత్తా నగరానికి వెళ్ళిపోతానమ్మా. నాన్న, వారు వచ్చారు. ఆలస్యం అవుతున్న ప్రభాత సంగీతం మొదలుపెట్టలేదు. నాన్న, నలినాక్షుడు కాదు, అక్కడ ఉన్నది రమేశుడు. ఇప్పుడు అర్ధంతరంగా ఆ పెళ్ళి వద్దంటే ఎలా? అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లి రోజు కూడా నిశ్చయమైపోయింది. నాన్న, నన్ను క్షమించండి. ఈ పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడు వల్ల కాదంటే ఎలాగమ్మా? వాళ్ళ తప్పేమీ లేదు, అన్యాయం కూడా చేయలేదు. నీకు ఇష్టమైన వాడితోటే చేస్తున్నాను. ఒకప్పుడు నీకు ఇష్టం కాని వాడితో అప్పుడు పెళ్ళి నేనే ఆపాను. ఇందుకనే నా మీద ఇంత భరోసా ఉంది కనుక మీరే అర్థం చేసుకోండి నాన్న. అప్పుడు ఇతనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నీ మానసిక పరిస్థితి జ్ఞాపకం చేసుకొని చూడు. తిరిగి రావటానికి ముందు వదిలిపెట్టి వెళ్ళాలి కదా. నన్ను వదిలిపెట్టి వెళ్ళనే లేదు కదా నాన్న. వదిలిపెట్టి వెళ్ళలేదా? అయితే ఎక్కడున్నాడు అతను? అతడు బిజీగా ఉన్నాడు. మనం అందరం అతడు వదిలి వెళ్ళిపోయాడని అనుకున్నాం. అతని కబురే మనకి లేదు. మంచిది, అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. నళినాక్షి పరిస్థితి ఏమిటి? వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏమిటి? మనం ఇక్కడ కొన్ని రోజులు ఉండిపోవడానికి వచ్చాం, తిరిగి వెళ్తాం. వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మంచిది నాన్న, నేనే స్వయంగా వారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి అంతా వివరించి చెప్తాను. ఈరోజు నా జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని నన్నే తీసుకొనివ్వండి నాన్న. మీరు కేవలం నా వెన్నంటి నిలబడండి. చూడండి, మీకు ఏమచ్చా రానేను, సరేనా? मैं नहीं जानती उसने तुम्हें कहा या नहीं।